హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ యూనివర్స్. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఏఐ టూల్ తీసుకొచ్చాను గైస్. అదే గూగుల్ ఏఐ స్టూడియో. సో ఈ ఏఐ టూల్ అయితే చాలా యూజ్ అయ్యింది గైస్. సో మీరు వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, ఏదన్నా యాప్ బిల్డ్ చేయాలన్నా ఈ ఏఐ టూల్తో మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే స్టూడెంట్స్కి కూడా చాలా యూజ్ అయ్యింది. అంటే ఒక వెబ్సైట్కి కోడింగ్ ఎలా రాయాలి అనేది ఈ ఏఐ టూల్లో తెలుసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ ఏఐ స్టూడియో అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్ అయితే ఇలా కనబడుద్ది గైస్. సో ఈ హోమ్ పేజ్లో ఏంటంటే మీకు కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బిల్డ్ ఏఐ యాప్స్ అని, చాట్ విత్ మోడల్స్, మానిటర్ ఏపీఐ యూసేజ్. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దాని కింద ఏంటంటే ఇంకా మోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే జెమినీ కానీ, వియో కానీ, టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో కానీ, అంటే మనం ఒక టెక్స్ట్ ఇస్తే దాన్ని ఆడియోలోగా కన్వర్ట్ చేసిద్ది. సో నానో బనానా కానీ, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు యాప్ అనేది బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా ఆప్షన్. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇది కాదనుకుంటే ఇక్కడ బిల్డ్ ఏఐ యాప్స్ అని ఉంది కదా, సో దాని మీద అయినా క్లిక్ చేసుకోవచ్చు. సో అది కాదనుకుంటే మీకు ఇక్కడ కార్నర్లో న్యూ యాప్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ మూడిట్లో మీరు ఏది క్లిక్ చేసుకున్నా కానీ సేమ్ పేజ్కి అయితే వెళ్తారు మీరు. సో ఇక్కడ నేను బిల్డ్ ఏఐ యాప్స్ మీద అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఐడియా అని ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. మీరు ఏ వెబ్సైట్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో నేను ఏఐ చాట్ బోర్డు బిల్డ్ చేయమని నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇలా ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద బిల్డ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన యాప్ అయితే బిల్డ్ అయ్యిద్ది గైస్, ఏఐ యాప్ అనేది. సో ఇది ప్రివ్యూ. సో పక్కన మీరు ఒకవేళ దీనికి కోడింగ్ ఎలా ఉండిద్ది ఏంటని తెలుసుకోవాలనుకుంటే పక్కన కోడ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దానికి సంబంధించిన కోడ్ మొత్తం ఇక్కడ రాసేసిద్ది. సో దానికి సంబంధించిన కోడింగ్ మొత్తం ఇక్కడ రాసింది గైస్. సో ఏదైనా ఎర్రర్స్ అనేవి వస్తే ఆటో ఫిక్స్ అనే ఆప్షన్ ఉండేది, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్, నాకైతే ఈ ఏఐ చాట్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో నీకు ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ప్రాంప్ట్ ఇచ్చినాక నాకు ఆన్సర్ అయితే ఇచ్చింది గైస్.
సో ఇలా మీరు ఈ చాట్ బోర్డ్ అనే కాదు, మీరు ఏ యాప్స్ అన్ని మీరు ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు ఈ గూగుల్ ఏఐ స్టూడియోతో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ ఏఐ టూల్ అయితే నాకు చాలా నచ్చింది. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇదైతే స్టూడెంట్స్కి కోడింగ్ కూడా చాలా యూజ్ అవుద్ది. సో థ్యాంక్ యూ గైస్.